హాయ్ అండి. జనరల్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనల్ని ఎవరైనా వంట చేస్తామనుకోండి. సో నువ్వు వంట చాలా బాగా చేస్తావు, చాలా పర్ఫెక్ట్, సూపర్ టేస్ట్ అనేసరికి ఆబ్వియస్లీ వీఆర్ పర్ఫెక్ట్, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే వాళ్ళకి ఏమంటుందంటే వేరే పనులు కాదు, నేను ఇందులోనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలాగే సమ్ ఎగ్జాంపుల్స్, సపోజ్ వీడియోస్ చేస్తున్నాం, మనం ఒక డ్యాన్స్ వీడియోసే చేస్తున్నాం అనుకోండి. డ్యాన్స్ వీడియోసే చేస్తున్నప్పుడు మీరు ఏదైనా సాంగ్ పాడాల్సి వచ్చినప్పుడు కూడా నేను అందరూ అన్నానుకో సూపర్ అని చెప్పేసి, వీళ్ళు జస్ట్ అంటే నేను సింగర్స్తో కంపేర్ చేయట్లేదు, జస్ట్ హమ్ చేసే వాళ్ళైనా ఒక సాంగ్ చేయాలి అని అనుకుంటే కూడా ఆలోచిస్తాను, నేను డ్యాన్స్లోనే బాగున్నా కదా, ఇది బాగున్నా కూడా బాగాలేదు అనిపిస్తుంది. అంటే మనకు ఒక దాంట్లో పర్ఫెక్షన్ ఉంటుంది, మిగతావన్నీ అలానే ఇంపర్ఫెక్ట్ కాదు. మనం అన్నిట్లో మనం చేయగలం, కానీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎవరైనా ఒకటి మెచ్చుకుంటే అదే చూస్తారు. అలా మనం కూడా అదే ఒక మనిషిని ఒక వేలోనే మనం ఫిక్స్ అయిపోతే ఆ వేలోనే చూస్తాం, ఆ వేలోనే యాక్సెప్ట్ చేస్తాం. ఇంకో వేలో యాక్సెప్ట్ చేస్తే ఏదో డిఫరెంట్గా బాగున్నా బాగాలేదు అనిపిస్తుంది. అది మన థింకింగ్ అవుతుంది, అవతల వాళ్ళ ఫీలింగ్ కూడా అవుతుంది, అలాగే చేస్తుంటారు. సో నేనేమంటున్నానంటే, జనరల్గా అందరూ అన్నిట్లో ఉండాలండి. ఒక వంట అంటే ఉండాలనే కాదు, అదర్ థింగ్స్లో మేబీ ఇందులో ఉన్న పర్ఫెక్షన్ అందులో ఉండకపోవచ్చు, అంటే అంత అలా అని ఇంపర్ఫెక్ట్ కాదు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ చేంజ్ ఉండొచ్చు. అలాగే మనం అన్నిట్లో అన్ని ఏరియాస్లో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం అన్ని ఏరియాస్లో టాలెంటెడ్గా ఉండొచ్చు. ఒక దాంట్లో అందరూ ఎవరైనా పర్ఫెక్ట్ ఉంటారండి, వర్క్లో కానీ. ఇట్ ఇంప్లైస్ టు బోత్ మెన్ అండ్ ఉమెన్, ఎవ్రీబడి అండి, అందరికీ చెప్తున్నాను. కొన్నిట్లో కొంతమంది చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు, చాలా అలా పొగిడిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఓకే మనం ఇది ఇంకోటి ఏమైనా చేయగలమంటే కొంతమంది డ్రైవింగ్లో, సో డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటారండి. బట్ నేనేమంటున్నానంటే రానివి ఏదో చేయాలి అని కాదు, అన్నిట్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే సో దట్ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. అన్ని ప్లేసెస్లో మనం ఉన్నాము, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని పార్టిసిపేట్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే, జనరల్గా లైఫ్లో లీవ్ చేస్తున్న వాళ్ళు కూడా అంతే. ఒక్కొక్కసారి వంట, ఒక్కొక్కసారి హౌస్ హోల్డ్ వర్క్, ఒక్కొక్కసారి రెడీ అవడంలో, ఒక్కొక్కసారి సింపుల్గా చేంజ్ చేసి చూడండి. యూ ఫీల్ హ్యాపీ అండ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఆక్యుపైయింగ్ ఎంటైర్ ప్లేస్. అంత ప్లేస్ మీరు ఆక్యుపై చేసేసి మీరు సక్సెస్ఫుల్ పర్సన్ ఇస్ ఎ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ లాగా ఉండగలరు అని చెప్పేసి యూ విల్ ఫీల్ ఇదంతా ఇక్కడదే అండి. ఇక్కడ మనం ఫిక్స్ అయిపోయి మనం ఇదే చేయగలము అని అనుకుంటే దానిలోనే మనం పాడగలిగినా కూడా పాడలేము. మనం ఒకటే చేయగలం, ఓకే డ్యాన్సే బాగుంటుంది, లేకపోతే నేను సేయింగే చెప్పగలను అని అనుకుంటుంటారు. జస్ట్ చేంజ్ యువర్ దిస్ థింగ్ అండ్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. యూ ఆల్ కెన్ డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. జస్ట్ డూ ఇట్.